విశాఖ జిల్లా పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఉన్న అడ్మినర్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీకి చెందిన రంది సూర్యనారాయణ ప్రొడక్షన్ మేనేజర్ ఉదయం జనరల్ డ్యూటీకి వెళ్లారు. కంపెనీ బయోమెట్రిక్ హాజరులో కంపెనీ లోపలికి వచ్చినట్లుగా నమోదైంది. విధులు ముగించుకుని బయటకు వచ్చి హాజరు పట్టికలో అవుట్ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగి ఉపయోగించే వాహనం కూడా కంపెనీ వద్ద ఉండడంతో ఉద్యోగ కుటుంబ సభ్యులు కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. ఉద్యోగ వివరాలు కంపెనీ యాజమాన్యం చెప్పకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి కర్మాగారం ఎదుట బైఠాయించారు. కంపెనీకి డ్యూటీకి వచ్చిన ఉద్యోగి ఏమయ్యాడు, కంపెనీలో హాజరు పట్టికలో ఇన్ అని చూపిస్తూ అవుట్ లేకపోవడంతో మరింత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మా వాళ్ళు వెళ్ళి చెక్ చేసి వాళ్ళు కూడా అప్పుడు చెప్పారు, లేరు, బయటికి వెళ్ళలేదు, పని చేయలేదు, లోపలికైతే వచ్చినట్టే ఉంది కానీ లోపల కూడా లేరు అని చెప్తున్నారు. ఏమైంది లోపల కూడా లేకుండా? లోపలే ఏదో అయ్యింది. కంపెనీ వాళ్ళు మాత్రం రెస్పాన్సిబుల్ మాత్రం బాధ్యత వహించాలండి. ఆయన ఏమయ్యారో నాకు తెలియాలి. 8 గంటలకే స్టార్ట్ అవుతారు సార్. ఉదయాన్నే 8 గంటలకి స్టార్ట్ అవుతారు, సాయంత్రం 6:30 కల్లా ఇంటికి వచ్చేస్తారు. అలాంటిది 7, 8 అయిపోయినా రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఒకసారి ఫోన్ చేస్తే చూస్తానమ్మా అని చెప్పారు. ఏమీ ఇవ్వలేదు. నేను ఫోన్ చేసి ఇంకా రాలేదు అని అడిగితే అప్పుడు చూస్తామమ్మా, వచ్చారేమో అనుకున్నాం అంటారు వాళ్ళు. ఏమైందో అంటే ఏమవ్వలేదు, లోపల లేరంటారు, బయటకు రాలేదు అంటున్నారు. ఏదైతుంది, లోపల ఉన్నారు, ఏదో అయ్యింది. పరవాడ ఫార్మాసిటీలో అడ్మిరల్ లైఫ్ సైన్స్ కంపెనీలో విధులకు హాజరైనటువంటి కార్మికుడు ఆర్ సూర్యనారాయణ అనేటువంటి కార్మికుడు నిన్న అంటే మంగళవారం నాడు సాయంత్రం వరకు ఆయన డ్యూటీలో ఉన్నాడు. కానీ అవుట్ చేసి వెళ్ళవలసినటువంటి కార్మికుడు ఇంటికి వెళ్ళకపోవడం, ఈ కార్మికుడు ఆర్ సూర్యనారాయణ కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడ ఆందోళన చేశారు. పరిశ్రమ మరోవైపు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ఏంటంటే కార్మికుడు విధులకు హాజరైనప్పుడు ఇన్ వేసాడు, అవుట్ వేయలేనటువంటి పరిస్థితి. అలాగే కార్మికుడి యొక్క వాహనం ఏదైతే బండి ఉందో అది ఇక్కడే కంపెనీ ముందే ఉంది. కాబట్టి కంపెనీ యాజమాన్యం కార్మికుడు విధులకు వచ్చినటువంటి కార్మికుడు అవుట్ వేసి వెళ్ళాడా లేదనేటువంటిది కూడా కనీసం పర్యవేక్షణ చేయవలసినటువంటి యాజమాన్యం చేయడం లేదు. కార్మికులు ఈ రకంగా అదృశ్యం అవుతున్నటువంటి పరిస్థితి. అందుకని పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు దీని మీద సమగ్రమైన విచారణ చేసి అదృశ్యమైన కార్మికుడిని కనిపెట్టి కుటుంబానికి అందజేయాలనేసి ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ CITU డిమాండ్ చేస్తూ ఉంది.